రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. రీసెంట్గా కవిత అరెస్ట్ అయింది కదా, అరెస్ట్ చేశారు కదా లిక్కర్ మాఫియాలోని. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? ఒపీనియన్ ఏం లేదు, మంచిదే. మంచిదే అంటే ఇది ఎవరికి ఉపయోగపడింది, ఎందుకు ఎవరికైనా సహాయం చేస్తేనేమో మంచిగా అనిపిస్తుంది అంతే. మనకు తెలిసి ఆమె తప్పైతే ఏం చేయలేదు, కానీ ఏదో ఎలక్షన్స్ ముందున్నాయి కదా, కావాలని తప్పుడు అభియోగాలు మోపుతున్నారు తప్ప ఆమెకి ఏం తెలీదు అని అనేసి అంటున్నారు. ఈ దీనిపై మీ స్పందన? ఇంట్రాగేషన్ ఎందుకు చేస్తారా అండి? వాళ్ళ ఇంట్లో జోరబాడి ఎందుకు మరి చెకింగ్ చేస్తారు? తప్పు చేయండి, ఏ తప్పు చేయండి ఢిల్లీ దాకా ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆమెని? మరి కూతుర్ని అరెస్ట్ చేసినా కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బయటికి రావట్లేదు, దీనిపైన స్పందించడం లేదు, మాట్లాడట్లేదు. దీనిపై మీ ఒపీనియన్? ఇంకా అదంతా మనకు తెలియదండి, అదంతా మనకు తెలియదు. వాళ్ళ పర్సనల్స్ ఏమున్నాయో మనకేం తెలుసు, వాళ్ళ గొడవలు ఏమున్నాయో. ఒక 6 months వరకు ఆమె బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఆమె జైల్లోనే ఉంటుంది. ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఆమెను బయటకు వచ్చే ఛాన్సే లేదని అంటున్నారు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు వస్తుందంటారు, రాదంటారు బయటికి? వస్తుంది, ఎందుకు రాదు? ఖచ్చితంగా బయటికి వస్తుంది. వాళ్ళకైనా టైం పడుతుంది కొంచెం. వాళ్ళకి ఎంత టైం పట్టచ్చు? వాళ్ళు బెయిల్ రావడానికి వాళ్ళకి ఎంతసేపు అండి రావడానికి బయటికి? డబ్బు ఉన్న వాళ్ళు ఎంతసేపు? ఎంతోమంది బయటకు వచ్చి సీఎంలు ఎంతోమంది అవుతారు. ఒక పెద్ద లెక్కన 100 కోట్ల 50 కిలోల బంగారమే ఇంట్లో పెట్టుకొని దాచుకున్నదంటే ఎంతసేపు బయటికి వెళ్ళడానికి అమ్మడానికి? సో అయితే ఆమెని జైల్లో పెట్టడం అయితే మంచిదే అంటున్నారు. మంచిగా తప్పు చేసిందో చేయలేదో కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా లోపలికి కూడా అది న్యాయమే కదా అండి. అదే అంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఓకే. కవిత అరెస్ట్ అయ్యారు కదా లిక్కర్ కేసులోని. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే చట్టం దాని పని ఎప్పుడైనా చేసుకుపోతుంది. ఆమె చేసిన తప్పు కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించడం కంపల్సరీ ఉంటుంది. అంటే ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఏదో ఆమె మీద తప్పుడు అభియోగాలు మోపారు, అందుకనే సడన్గా ఇంట్లోకి చొరబడి మరి అందుకనే తీసుకెళ్ళిపోయారు అంతే తప్ప అందులో నిజమైతే లేదు. ఎవరో జైల్లో ఉండి వాడు చెప్పిన మాటలు విని కావాలని మీ మీద అభియోగాలు మోపుతున్నారు తప్పితే అదైతే నిజం కాదు. జైల్లో ఉన్నవాడు చెప్పిన మాటలు నమ్మి నిజంగా మీరు అరెస్ట్ చేస్తారన్న వాదనలు అయితే చేస్తున్నారు. ఇది నిజమే అంటారు? అట్లా కాదు మేడం, ఎవరో చెప్పిందంటే అట్లా అరెస్ట్ చేయరు. ఒక గవర్నమెంట్ ఈడీ కంపెనీ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఏ పార్టీల మాటలు వాళ్ళు వినరు. వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారమే వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ ప్రకారమే చేశారు. ప్రొసీజర్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేశారు. ప్రొసీజర్ ప్రకారమే ఆమెను తీసుకెళ్ళారు. ఆమెను సరెండర్ చేశారు. వాళ్ళ కోర్టులో కూడా ఆమెను రిమాండ్ చేశారు 7 days. వాళ్ళ లాయర్లు కూడా వాదించారు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని. కానీ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆమెను రిమాండ్ పంపించారు. ఇదంతా ఏదో పొలిటికల్ స్టంటే తప్ప ఇందులో అయితే ఏ నిజం లేదో అన్న వార్తలు అయితే వినిపిస్తుంది. మరి దీనిపై ఏమనుకుంటున్నారు? లేదు, పొలిటికల్ స్టంట్ కాదు, ఒరిజినల్గా జరిగిన ఫ్యాక్ట్. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ డిప్యూటీ సీఎం జైల్లోనే ఉన్నారు, మనీష్ సిసోడియా. ఇంతవరకు బెయిల్ రాలేదు. ఒక 6 months to 1 year నుంచి. ఈమె కూడా చాలాసార్లు సమ్మన్స్ ఇచ్చారు. ఈమె తప్పించుకుంటూ వచ్చింది. వాళ్ళ లాయర్లను పంపించింది. వాళ్ళ ఇంటికి వచ్చే ఇంటర్వ్యూ చేయమని చెప్పింది. ఆమెను ఒక విధంగా చూస్తే ఈడీ నా ఇంటి జాగిర్లా అనుకుంది. ఈడీ అసలు సంస్థ కాదు, ఇండిపెండెంట్ సంస్థ. ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తులకు కానీ సంబంధం ఉండదు. ఎవరు తప్పు చేసినా ఏ లెవెల్ ఉన్నా వాళ్ళు వదిలిపెట్టరు. దానికి సరైన ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్ళి శిక్ష. సో ఇది నిజం కాబట్టే అయితే కేసీఆర్ కేటీఆర్ బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు అని అంటారు. అంటే ఆమె అంటే సొంత కూతురు కన్న కూతురే జైలుకి వెళ్తే కనీసం కేసీఆర్ బయటకు వచ్చి దీని మీద స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. సో దీని మీద ఏమనుకుంటున్నారు? మరి కేసీఆర్ గారు అయితే స్పందించలేదు. వాళ్ళ కేటీఆర్ హరీష్ రావు గారు వచ్చారు ఆ రోజే. వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఎవిడెన్స్ తీసుకునే వచ్చారు, వారెంట్ ఇష్యూ అయిందని. ఆల్రెడీ వాళ్ళు అది చూపించిన తర్వాత వీళ్ళు కూడా సైలెంట్ అయ్యి ఆమెను ఇచ్చి పంపేయాల్సి వచ్చింది. ఏదన్నా కోర్టు డిసైడ్ అవుతుంది అది ఏం చేశారని. దానికి కొద్దిగా టైం పడుతుంది. ఆల్రెడీ ఆమె రిమాండ్లో ఉంది. దాని తర్వాత కోర్టు ఏం డిసిషన్ చేస్తే దానిపైన యాక్షన్ ఉంటుంది. ఒక 6 నెలల వరకు ఆమె బయటకు వచ్చే ఛాన్స్ లేదు, ఆమె జైలు కటకటాల మధ్యనే చిక్కుకుంటుందని అనేసి వార్తలు అయితే వినిపిస్తుంది. మరి దీని మీద ఏమనుకుంటున్నారు? అంటే జనరల్గా వస్తుందంటారా, బయటికి రాదంటారా? అది కోర్టు డిసిషన్ చేస్తుంది మేడం. వాళ్ళ ఎవిడెన్స్లను కోర్టు పరిగణన తీసుకొని ఏది కరెక్ట్ అంటుందో అది కోర్టు డిసైడ్ చేస్తుంది. మనకు తెలియదు కదా మేడం, మన దగ్గర ఎవిడెన్స్ లేదు, మనం సాక్షులం కాదు. మనం జస్ట్ చెప్తే జనరల్గా విన్నాము. తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అవన్నీ వాళ్ళ లాయర్లను పెడతారు, వీళ్ళ లాయర్లను పెడతారు. జడ్జిమెంట్ అలా కోర్టు చెప్తుంది ఏది కరెక్టు ఏది కాదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలా, అగర్ తప్పు చేయలేదు అంటే ఆమెకు శిక్ష ఉండదు, బెయిల్ వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ నాయకత్వంలో ఉన్నారు కాబట్టి కావాలని ఇదంతా కుట్రలు పన్ని వెనక నుంచి చేపిస్తున్నారు, వాళ్ళ హస్తం కూడా ఉంది అన్న వాదనలు అయితే చేస్తున్నారు. దీనిపైన ఏమనుకుంటున్నారు మీరు? మేడం ఇందులో ఎవరి హస్తం ఉండదు. ఇది ఒక ఏమంటారు సెపరేట్ ఇది ఈడీ అనేది ఒక సంస్థ. వాళ్ళకు ఎవిడెన్స్ లేనిది వాళ్ళు ఎవరి దగ్గర పోరు. మన దగ్గర మీ దగ్గర ఎవరి దగ్గర రారు. ఏ నాయకుల దగ్గర పోవాలని ఏం చేయాలన్నా ఎవిడెన్స్ కావాలా. అంత ఒక సీఎం బిడ్డని అరెస్ట్ చేయడం అంటే అది మామూలు మాట కాదు. వాళ్ళు అంత తొందరగా అగ్రీ చేయరు. ఇంతకుముందే ఢిల్లీలో ఆమె 3 సార్లు 4 సార్లు వెళ్ళి వచ్చింది. తర్వాత ఒకసారి వాళ్ళ లాయర్ని కూడా పంపించింది. ఎవిడెన్స్ లేనిది ఎవరు వదలరు కదా. వాళ్ళ అన్న కేటీఆర్ గారు, వాళ్ళ బావ హరీష్ రావు గారు కూడా వచ్చి ఈడీ వాళ్ళతోటి వాదించినా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వారెంట్ చూపించి ఆమెను తీసుకెళ్లారు. దాన్ని ఎవరు క్రాస్ చేయలేరు మేడం. అది ఏదున్నా వాళ్ళ కోర్టు తర్వాతనే మనకు తీర్పు వస్తుంది. న్యాయమైన ఆమెకు బెయిల్ అయినా కోర్టే నిర్ణయిస్తుంది. మనం ఏం చేయలేం. ఇలా పాలిటిక్స్ అనేది వీళ్ళు చెప్పుకునే మాటలే కానీ అది జరిగేది వాస్తవంగా డిసిషన్ అనేది మంచి మేకింగ్ డిసిషన్, కరెక్ట్ డిసిషన్ చేసింది గవర్నమెంట్. కొందరు మోడీ చేశారని, కొందరు కాంగ్రెస్ వాళ్ళు చేశారని, కొందరు బీఆర్ఎస్ బీజేపీ కలిసిందని, కొందరేమో కావాలని కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఏదైతే వాస్తవం ఉంటుందో ఇది ఈడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. దానికి వాళ్ళు సంబంధం ఉండదు. రేపు బీజేపీ వాళ్ళు కూడా తప్పు చేసినా పట్టుకెళ్తారు, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా పట్టుకెళ్తారు. అసంటి సంస్థ అది. దాని మీద నిందలు మోపడము, దాన్ని అరెస్ట్ చేయడము, తప్పు పట్టడం మంచి పద్ధతి కాదు. మనం ఏదైనా న్యాయపరంగా కరెక్ట్ ఉంటే ఏ తప్పు చేయకపోతే ఎవరు లోపల పోయే అవసరమే ఉండదు. థ్యాంక్ యూ. సో కవిత లిక్కర్ మాఫియాలో కేసులో అరెస్ట్ అయ్యారు కదా రీసెంట్గా. సో దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు అది నిజమంటారా లేకుంటే అదంతా ఏదో కుట్ర అంటారా? ఇప్పుడు రోడ్ల మీద చాలా లీగల్గా నడుస్తున్నాయి లిక్కర్ వ్యాపారాలు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా తనని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను అడుగుతున్నది. దాని అర్థమైతే అది పొలిటిక్స్ అనే చెప్పాలి కదా. తను చేసిందా లేదా తర్వాత ముచ్చట. ఇప్పుడు రోడ్డు మీద అయితే చాలా నడుస్తున్నాయి లిక్కర్కి సంబంధించినవి, గంజాయికి సంబంధించినవి. వాళ్ళని అరెస్ట్ చేస్తే కొంచెం కోట్లు అయితే ఆమె అక్రమంగా సంపాదించింది లిక్కర్ మాఫియా మీద అని అనేసి, అందుకని లీగల్గా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము అంత ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేసామని అన్న వాదనలు అయితే చేస్తున్నారు కదా. అంటే న్యూ ఇయర్ రోజు చాలా లిక్కర్కి సంబంధించి కొన్ని కోట్లు వచ్చినాయి. మరి అట్లా సంపాదించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయలే కదా. అట్లాంటప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే కదా. వాళ్ళు లీగల్గా ఇల్లీగల్ అయినా వాళ్ళు కూడా లిక్కర్ మీద సంపాదిస్తారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. నాకు తెలిసి రాజకీయం వల్ల ఇక ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ ముందున్నాయి కదా, సో అందుకని అనేసి ఇట్లా తప్పుడు అభియోగాలు మోపి ఇట్లా చేస్తున్నారని అంటారా? ఇప్పుడు రాజకీయం ఎట్లుంటుంది అంటే అందుతో కాళ్ళు పట్టుకుంటారు, అందుపోతే జుట్టు పట్టుకుంటారు, అంతే ఉంటుంది ఎలక్షన్ సంబంధించి. అంతకుమించి వేరే ఏముండదు ఇక. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి ఇట్లా వీళ్ళు చేతులు కలిపి అంతా చేసిన అంటే పొలిటికల్ డ్రామా ఇదంతా, అంతే తప్ప ఇందులో నిజం లేదన్న కొంతమంది వాదనలు కూడా చేస్తున్నారు. ఇదేమంటారు మరి? అది కూడా అఫ్కోర్స్ కావచ్చు మేబీ. ఎందుకనంటే పొలిటికల్ ఇప్పుడు పవర్ ఉన్నదే కదా, పవర్ నాది కాబట్టి నేను దునియా చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర హవా ఉందంటే మీరు చేస్తారు. ఇప్పుడు ఎవరి ఏరియా వాంది, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నది వాళ్ళు కాబట్టి వాళ్ళది హవా. మరి ఒకవేళ ఇది నిజం కాకపోతే, ఆమె తప్పు చేయకపోతే కేసీఆర్ ఎందుకని బయటికి రావట్లేదు, ఎందుకని దీని మీద స్పందించడం లేదు, ఎందుకని మాట్లాడడం? ఆయన ఇప్పటి నుంచి కాదు, తన హెల్త్ లేనప్పటి నుంచి స్పందిస్తలేడు కదా. లేకపోతే తన హెల్త్ బాగుండేదంటే తను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేవాడే కదా. కానీ ఎంత బాగా ఒప్పినా కన్న కూతురుని తీసుకెళ్ళి జైల్లో పెట్టమంటే ఏ తండ్రి ఒప్పుకోరు కదా. దీని మీద ఒప్పుకోనంటే తీసుకుపోయింది నిర్ణయాలనే కదా. దానికి కోర్టు పరిష్కారం అని తను కూడా తిరుగుతూ ఉంటాడు కదా. తను స్పందిస్తలేడని మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము కదా. తను చేసే ప్రయత్నం తను చేస్తాడు. అంటే ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఆమె బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తుంది. మరి దీనిపైన ఏమనుకుంటున్నారు? అది ఎంతవరకు నిజం అనేది ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు చూడాలి మనం. అసలు ఆమె బయటకు వస్తుందంటారా రాదంటారా? అట్లా అనుకుంటే కష్టం. ఎందుకంటే ఎంతో పొలిటికల్ వాళ్ళు పెద్ద పెద్ద స్కాములు చేసే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా అది లిక్కర్ అంటారు. లిక్కర్ అంటే చాలా మంది తాగుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. వచ్చేస్తుంది తను బయటికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.